గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం వేగం పెంచింది. వచ్చే నెలలోనే అన్ని గ్రామ పంచాయతీలకు కొత్త పాలక వర్గం ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు రిజర్వేషన్ల కేటాయింపులు కూడా కొలిక్కి రావడంతో ప్రభుత్వం ఎన్నికలకు రెడీ అవుతోంది. అయితే మార్చి 2 నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్, ప్రవేశ పరీక్షలు వరుసగా నిర్వహిస్తూ ఉండడంతో అంతకుముందే స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గ్రామ స్థాయిలో ఇప్పటికీ సర్పంచుల పదవీకాలం పూర్తయి ఏడాది కావడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. అందులో భాగంగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడంపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక మండలానికి కనీసం 5 ఎంపీటీసీ స్థానాలు ఉండేలా ఇప్పటికే ప్రభుత్వం చట్ట సవరణ చేసి ఉభయ సభల్లో ఆమోదించింది. అయితే ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే జిల్లాలకు ఆదేశాలు ఇచ్చి అవసరమైన మండలాల్లో కొత్త ఎంపీటీసీ స్థానాలను ఏర్పాటు చేస్తారు. ఈ నెలాఖరు కల్లా ఈ ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. బ్యాలెట్ బాక్సులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలకు చేరాయి. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయగానే ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెడీ అవుతోంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సమయాన్ని తగ్గించడంతో నోటిఫికేషన్ విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ పూర్తి కానున్నాయి. ఇక ఓటింగ్ జరిగిన రోజునే కౌంటింగ్ కూడా చేపట్టి అదే రోజు సాయంత్రం కల్లా గెలిచిన అభ్యర్థుల వివరాలు ప్రకటించనున్నారు. ప్రభుత్వం ప్రణాళికల ప్రకారం మొత్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు 3 వారాలు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలులో వేగం పెంచింది. రైతు భరోసా, భూమి లేని రైతులకు ఆర్థిక సాయం, కొత్త రేషన్ కార్డులు జారీ వంటి కీలక నిర్ణయాలపై ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమవటం స్థానిక సంస్థల ఎన్నికల కోసమేనని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ పథకాలు అమలు చేయడంతో ప్రజల్లో మైలేజ్ పొందొచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సర్పంచ్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవడంతో స్థానిక సంస్థల్లో పోటీకి దిగనున్న అభ్యర్థులు ప్రచారానికి రెడీ అవుతున్నారు. గెలిపే లక్ష్యంగా గ్రామాల్లో పావులు కదుపుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.